నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది పరిశుభ్రత దిశగా కదలాలన్న సీఎం. కేంద్రం మాదిరే ఏటా స్వచ్ఛ అవార్డులు ఇస్తామని ప్రకటన. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అన్న పవన్ కళ్యాణ్. పారిశుధ్య కార్మికుల జీతాల పెంపును పరిశీలిస్తామని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి. తారకరాముడి జీవితం అందరికీ స్ఫూర్తన్న చంద్రబాబు. పోలవరంలో ప్రారంభమైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం. జర్మనీ నుంచి తెచ్చిన ఆధునిక యంత్రాలతో పనులకు శ్రీకారం. కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో సంజయ్ రాయ్ దోషే. సోమవారం శిక్ష ఖరారు చేస్తామన్న సీల్దా కోర్టు. సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో నిందితుడు అరెస్ట్. ఛత్తీస్గఢ్లోని దుర్గులో పట్టుకున్న రైల్వే పోలీసులు. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. తొలిసారి యశస్వి జైస్వాల్కు వన్డేల్లో చోటు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కైలాష్ కన్నోజియాగా గుర్తించిన పోలీసులు ఛత్తీస్గఢ్లోని దుర్గు రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. ముంబై హౌడా జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ముంబై నుంచి వెళుతున్న నిందితుడిని దుర్గు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టికెట్ లేకుండా జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నట్లు ఆర్పీఎఫ్ పోలీసులు చెప్పారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నామని వెల్లడించారు. తర్వాత వీడియో కాల్ ద్వారా నిందితుడిని ముంబై పోలీసులు నిర్ధారించారని చెప్పారు. ఓ పోలీస్ బృందం ముంబై నుంచి దుర్గుకు బయలుదేరింది. जानकारी मुंबई पुलिस से मिली थी हम लोग को कि ज्ञानेश्वरी एक्सप्रेस में एक सस्पेक्ट ट्रैवल कर रहा है, उसका फोटो और टावर लोकेशन भेजा थे हमको। उसके बेसिस में हम लोग यहाँ पे टीम बना के चेक किए थे जनरल कंपार्टमेंट, तो जनरल कोच का उसमें आगे वाले जनरल कोच में वो मिला बैठा हुआ, उसके पास कोई टिकट उकट नहीं मिला था और वो मुंबई से आ रहा था। तो उसका फोटो और उसका हम लोग वीडियो कॉल करके उनसे कंफर्म करवाए हैं। तो मुंबई पुलिस वाले बोले हाँ यही है सस्पेक्ट में, तो उसको फिर हम लोग डिटेन करके रखे। तो सर आगे की पूछताछ मुंबई पुलिस वाले आ रही है टीम रात में, उन लोग फिर आगे की कार्रवाई करेंगे। फोटो రాష్ట్రంలోని 5 కోట్ల మంది స్వచ్ఛ ఆంధ్ర దిశగా ముందుకు కదలాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు. కేంద్రం మాదిరే రాష్ట్రంలోనూ ఏటా స్వచ్ఛ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి విధి అని సీఎం చంద్రబాబు అన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారన్న ముఖ్యమంత్రి ప్రజలంతా పారిశుధ్య సాధన దిశగా చేతులు కలపాలని పిలుపునిచ్చారు. జపాన్లో రోడ్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయన్న ఆయన ఆ స్ఫూర్తి మన ప్రజల్లోనూ రావాలన్నారు. గతంలో ఏ ఊరు వెళ్లినా చెత్తా చెదారం కనిపించేదన్న సీఎం ఆ పరిస్థితిని మార్చేందుకు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ తెచ్చినట్లు చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో గాని దేశంలో చూస్తే ఇంకా ఒక స్వచ్ఛతకు మనం ముందుగా పోలేకపోయాం. ఈ రోజు మీరు చూస్తే జపాన్కి వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద వేయరు. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకుని జోబులో పెట్టుకుని ఇంటికి పోయి డస్ట్బిన్ లో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం మీ ఇంటి ముందరనే. ఒక రాజకీయ నాయకుడిగా నేను పాదయాత్రలు చేశాను. అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే ఏ ఊరికి మనం పోయినా ఆ ఊర్లో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డు పైన చెత్త చెదారం అంత కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. ఆ రోజు అనిపించింది నాకు ప్రతి ఒక్క బిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మ గౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా లేకుంటే మురికి కాలువలు రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర పాటించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇల్లు పరిసరాలు పని ప్రాంతం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.
మన శుభ్రత అలవాట్లు చూసి పిల్లలు స్ఫూర్తి పొందాలన్నారు. పర్యాటక అభివృద్ధికి పరిశుభ్రత అనేది చాలా అవసరమన్నారు. చెత్త నుంచి కరెంట్, బయోఫ్యూయల్, కంపోస్ట్ ఎరువులు తయారు చేసి సంపద సృష్టించవచ్చని చెప్పారు. స్వచ్ఛాంధ్ర దిశగా రాష్ట్రంలోని 5 కోట్ల మంది కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చెత్త ఉంది, ఏదో తడి చెత్త ఉంది, ఈ రెండు కూడా సెగ్రిగేట్ చేస్తారు కొన్ని దేశాలు. ఎక్కడికక్కడ అన్ని కూడా సెగ్రిగేట్ చేసి ఆ సెగ్రిగేషన్ లో గాని అప్పచెప్తే చాలా వరకు ప్రాసెస్ ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి స్పష్టమైన కార్యక్రమం RFID పెడుతున్నాం, అవసరమైతే QR కోడ్ పెడతాం. ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేశారా లేదని 100% మానిటర్ చేసే మెకానిజానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 12 నెలలు 12 థీములు తీసుకుంటాం. సంవత్సరం మొత్తం ఒక్కొక్క థీమును తీసుకొని ఏ విధంగా మీలో చైతన్యం తీసుకురావడానికి ముందుకు పోతాం. ప్రతి నెల 3వ శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. 3వ శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు. అదే మరి మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు కొంచెం వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ధ పెట్టండి. అందరం శ్రద్ధ పెడదాం. ఒకే ధ్యేయం, ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతకుముందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మైదుకూరు కూడల నుంచి హైస్కూల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. ఆకుపచ్చ జెండాలతో సీఎంతో కలిసి విద్యార్థులు, పారిశుధ్య కార్మికులు పాదం కదిపారు. 2047 వికసిత భారత్ లక్ష్యం సాధనతో పాటు రాష్ట్రాభివృద్ధిలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత డంపింగ్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటిన పవన్ కళ్యాణ్ వర్మీ కంపోస్ట్ తయారీ, ఇతర ఉత్పత్తుల్ని పరిశీలించారు. పారిశుధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ట్రాక్టర్ నడిపి సందడి చేశారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ వరద సమయంలో బాగా పనిచేసిన 35 మంది పారిశుధ్య కార్మికులను పవన్ కళ్యాణ్ సన్మానించారు. కరోనా వంటి పరిస్థితులు శుభ్రత ఆవశ్యకతను చాటాయన్నారు. ఇంట్లోనే వేరు చేయగలిగినప్పుడే చెత్త ఉత్పత్తి తగ్గుతుందని పవన్ స్పష్టం చేశారు. మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతా ఉంది. పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు, బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సెపరేట్ చేసే విధానం. అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. మిత్రాసి జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది, ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్లి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలని, కొత్తగా ఉన్నది కాదు, కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్ గా మెథాడికల్ గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా, ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. పలు చోట్ల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనమని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. రాజకీయాల్లో ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద తల్లి భువనేశ్వరితో కలిసి లోకేష్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఈ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తాం. ఎన్టీఆర్ వంటి మహనీయులకు మరణం ఉండదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఘాట్లో ఆయన నివాళులర్పించారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం, సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. కాసేపు అక్కడే కూర్చుని యుగపురుషుడి సేవలను స్మరించుకున్నారు. విజయవాడ పటమటలోని ఎన్టీఆర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాళులర్పించారు. మరణం లేని జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. నిస్వార్థ ప్రజాసేవకి నిలవెత్తు నిదర్శనం నందమూరి తారక రామారావు గారు. జన్మ జన్మలకి వారి బిడ్డగా పుట్టాలనేటువంటి వరాన్ని ఆ భగవంతుడు నాకు అందివ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమైనవన్నారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సంక్షేమం అనే పదం పుట్టిందంటే మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆశయాల గురించి ఏసమంత తేడా లేకుండా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. నేను ఒక వ్యక్తిగా, పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 42 సంవత్సరాల క్రితమే రాజకీయ అవగాహన కల్పించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఘనమైన నివాళి అర్పించిన వ్యక్తిగా, ఈరోజు నిజంగా తాతకు తగ్గ మనవడుగా ఈరోజు మన లోకేష్ బాబు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితి ఈరోజు కనిపించింది. నేను ఒక సామాన్య ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది. అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ₹2కే కిలో బియ్యం అందించిన ఎన్టీఆర్ పేదల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. విజయవాడలో కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా తాడిగడప సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు రక్తదానం చేశారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దంపతులు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో నందమూరి తారక రామారావు వర్ధంతి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆయనకు నివాళులర్పించారు. పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది తారక రాముడి కలన్నారు. తెలుగుదేశం పార్టీ ఆ స్వప్నాన్ని సాకారం చేసి చూపుతుందన్నారు. రతనాల సీమ కావాలని ఆనాడే తెలుగు గంగ, హంద్రీనీవ, గాలేరు, నగరి కాలువలు ప్రారంభించామన్న సీఎం గోదావరి, పెన్నా, పోలవరం, బనకచర్ల అనుసంధానంతో రాయలసీమ రుణం తీర్చుకుంటారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజులోనే ₹2 కేజీ బియ్యం. ఈ రోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను ₹35. ఈ రోజు ₹4,000 ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి, గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు. ఈ రోజు దేశమంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు. బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. ఈ రోజు ఈ మైదుకూరులో కూడా బీసీ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్. 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దీనికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు తెలుగు గంగ, హంద్రి నీవ, గాలేరు నగిరి కాలువలు ప్రారంభించి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ కావాలని ఫౌండేషన్ వేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఈ రోజు మీరు చూస్తే అన్ని ప్రాజెక్టులు మనం చేసినంత కూడా ఆయన కట్టినట్టువే. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు తమ్ముళ్ళు. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పోలవరం బనకచెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అది చేసి నిరూపిస్తాం. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పాత డయాఫ్రమ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన నిర్మిస్తున్నారు. ఉదయం 10:19 కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రాజెక్టు ప్రాంతంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి భారీ యంత్రాలకు పూజలు చేశారు. తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను బావర్ కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు. మొత్తం 990 కోట్ల రూపాయల వ్యయం 1.396 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ ను 1.5 మీటర్ల మందంతో నిర్మిస్తున్నట్టు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు సగం పూర్తి కాగానే సమాంతరంగా ఎర్తికమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ డివాల్ పనులు మూడు కట్టర్ సెల్ఫ్ తో మనం ఈ సీజన్ లోనే అంటే ఈ డిసెంబర్ లోనే పనిచేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో ఫస్ట్ కట్టర్ జనవరి 2nd బాల్ జనవరి 18th నాడు స్టార్ట్ అయింది. సెకండ్ కట్టర్ కూడా మనం జనవరి 25th అనుకున్నాము, బట్ జనవరి ఎండింగ్ లో అది స్టార్ట్ అవుతుంది. థర్డ్ కట్టర్ ఏప్రిల్ లో అనుకున్నాం కానీ జనవరి ఎండ్ లోనే అది థర్డ్ కట్టర్ కూడా ప్రారంభించాలని అవి మొబిలైజేషన్ కూడా జరుగుతున్నాయి. వర్షాకాలం రాకముందే మాక్సిమం లెంగ్త్ ఆఫ్ డీవాల్ ని ఎక్కడెక్కడ డీపర్ డెప్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాము. ఈ విధంగా ఈవెన్ వర్షాకాలంలో కూడాను పని డీవాటరింగ్ చేసుకుంటూ పని చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము గవర్నమెంట్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరడం చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలోని నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయ భవనంపై ఇవాళ మధ్యాహ్నం 1:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరవేశారు. భద్రతాపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి చేశారు. విజయవాడ పుస్తక మహోత్సవంలోనూ పవన్ కళ్యాణ్ స్టాళ్లు పరిశీలిస్తుండగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగరడంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో విజయవాడ చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి అమిత్ షా రానున్నారు. గన్నవరం విమానాశ్రయంలో అమిత్ షాకు కూటమి నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. అమిత్ షాకు 3 పార్టీల నుంచి 13 మంది నేతలు స్వాగతం పలకనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, మండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్ స్వాగతం పలకనున్నారు. అమిత్ షాకు స్వాగతం పలికేందుకు 3 పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి అమిత్ షా వెళ్లనున్నారు. అమిత్ షా రాక సందర్భంగా చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. చంద్రబాబు నివాసంలో విందు భేటీ ముగిసిన తర్వాత తిరిగి విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో అమిత్ షా రాత్రి బస చేయనున్నట్టు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా మన్నేటికోట వద్ద తెల్లవారుజామున బస్సు దగ్ధం కాగా ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారి వారి స్వస్థలాలకు తరలించారు. బస్సు ప్రమాద బాధితులతో ఆర్టీసీ అధికారులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోట అడ్రోడ్ వద్ద జాతీయ రహదారిపై తిరుపతి నుంచి తిరువూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లగేజీ బూడిదైంది. ఒంగోలుకు చెందిన కనకారావు అనే ప్రయాణికుడి బ్యాగ్లో ఉన్న నగదు మంటల్లో కాలిపోయింది. బస్సు దగ్ధం కావడం దురదృష్టకరమైన సంఘటన అని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వాష్రూమ్ కానీ బస్సు ఆపమని కోరగా బస్సు ఆపారు. బస్సులో నుంచి వెనక సీట్లో నుంచి పొగ వస్తుంది. అందరు దిగిపోయి నేను లగేజ్ తీసుకొద్దామని చెప్పి మళ్ళీ నేను బస్సు ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయాను. బాగా పెరిగిపోయేసి ఊపిరాడక ఇక నేను బస్సు దిగిపోయాను. దిగిపోవడం చూడంగానే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధం అయిపోయింది. మళ్ళీ మేనేజర్ డిఎం గారు, తర్వాత నెల్లూరు డిఎం గారు ఇద్దరు వచ్చేసి మాకు దగ్గరుండి ధైర్యం చెప్పి పంపించారు. బస్సు ఇచ్చి మనుషులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాం. ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాడు అనుకుంటున్నాం. దర్శనానికి వెళ్ళి వస్తున్నాము. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ని సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల్లోనే కోర్టు తీర్పు వెలువడింది. జూనియర్ డాక్టర్పై సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత్య చేసినట్టు భారతీయ న్యాయ సంహితలోనే 64, 66, 103/1 సెక్షన్ల కింద నిర్ధారించిన కోర్టు ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలిపింది. సీల్దా కోర్టు జడ్జి తీర్పు వెలువరిస్తున్న సమయంలో మాట్లాడిన సంజయ్ రాయ్ తాను ఈ నేరానికి పాల్పడలేదని తెలిపారు. నేరం చేసిన వారిని వదిలేశారని, ఇందులో ఓ ఐపీఎస్ పాత్ర ఉందన్నారు. ఈ దశలో స్పందించిన జడ్జి శిక్ష ఖరారు చేసే సమయంలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు. 2023 ఆగస్టు 9న రాత్రి కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై లైంగిక దాడి చేసి చంపేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ని మరుసటి రోజే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు రాగా కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. తర్వాత సీబీఐ సంజయ్కి లై డిటెక్టర్ పరీక్షలు చేసిన సీబీఐ 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేసింది. సంజయ్ డీఎన్ఏ మృతురాలి శరీరంపై లభించినట్టు తెలిపింది. అతడి వెంట్రుకలు, బ్లూటూత్ ఇయర్ ఫోన్ ఘటనా స్థలంలో లభించినట్టు పేర్కొంది. సంజయ్ దుస్తులు, చెప్పులపై మృతురాలి రక్త నమూనాలు ఉన్నట్టు అభియోగ పత్రం సమర్పించింది. అతడు ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. అన్ని సాక్ష్యాలు పరిశీలించిన సీల్దా కోర్టు సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం ప్రచారానికి వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కారుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం కలకలం రేపింది. ఆ సమయంలో కేజ్రీవాల్ కారు లోపల ఉండటంతో ప్రమాదం తప్పింది. రాయిని బీజేపీ కార్యకర్తలు విసిరారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ కు పోటీగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ కొందరు గూండాలతో ఆయన కారుపై రాయితో దాడి చేయించారని ఎక్స్ మాధ్యమంలో ఆప్ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ ఆరోపణలను పర్వేష్ వర్మ ఖండించారు. కేజ్రీవాల్ కారు ఢీకొని ఓ బీజేపీ కార్యకర్త కాలు విరిగిందని చెప్పారు. తమ కార్యకర్త ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళుతున్నట్టు చెప్పారు. ఆప్ ఆరోపణలు సిగ్గుచేటని దుయ్యబట్టారు. కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని పార్లమెంట్ 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఐటీ చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త చట్టమని, ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణ కాదని, దీనికి సంబంధించిన ముసాయిదాను న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. సంబంధిత అధికారులు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2 విడతల్లో నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. ఆదాయపు పన్ను చట్టం 1960
1961 అనేది 6 దశాబ్దాల క్రితం నాటిది. ప్రత్యక్ష పన్నులు, కార్పొరేట్ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పన్ను, గిఫ్ట్ అండ్ వెల్త్ ట్యాక్స్ ఇలా అన్ని కలిపి 298 సెక్షన్లు, 23 అధ్యాయాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకునేలా మార్చాలని కేంద్రం భావిస్తోంది.